హాయ్ వ్యూయర్స్, ఈరోజు ఆంధ్ర తెలంగాణలోని ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి నామినేషన్లు వేయడానికి చివరి తేదీ. ఈరోజు తెలంగాణ నుంచి 5 ఎమ్మెల్సీ పదవులకి, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి 5 ఎమ్మెల్సీ పదవులకి ఈరోజు నామినేషన్ వేయడానికి ఆఖరి రోజు. ముందుగా తెలంగాణ నుంచి చూస్తే ఈ 5 ఎమ్మెల్సీ పోస్టుల్లో ఒకటి బీఆర్ఎస్కి వెళ్తుంది, మిగతా 4 అధికారపక్షమైన కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే కాంగ్రెస్ ఈ 4 ఒక ఎమ్మెల్సీ పదవిని సిపిఐ కేటాయించడం జరిగింది. మిగతా 3 పదవులకి కాంగ్రెస్ తన అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. శ్రీ అద్దంకి జయాకర్ గారికి ఒక పదవి, శ్రీమతి విజయశాంతి గారికి ఒక ఎమ్మెల్సీ, ఇంకా శంకర్ నాయక్ గారికి ఒక ఎమ్మెల్సీ పదవి. అంటే కాంగ్రెస్ తరఫున 3 ఎమ్మెల్సీలుగా వీళ్ళ 3కి కాంగ్రెస్ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇక మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటే ఈ 5 ఎమ్మెల్సీ పదవులు కూడా అధికారపక్షమైన తెలుగుదేశం ఖాతాలోనే రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఈ 5 ఎమ్మెల్సీ పదవుల్లోనే కూటమి ప్రభుత్వం ఒకటి జనసేనకి, ఒకటి బీజేపీకి, 3 తెలుగుదేశం పార్టీ తీసుకుంటారని ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి. జనసేన సంబంధించినంత వరకు శ్రీ నాగబాబు గారు ఆల్రెడీ నామినేషన్ వేయడం జరిగింది. అంటే జనసేన తరఫున ఒక ఎమ్మెల్సీ పదవి అనేది ఖరారైపోయింది. ఇక బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి, కానీ ఎవరికి ఇస్తారు, అసలు ఇస్తారా లేదా అనేది దానికి సంబంధించి ఖచ్చితమైన వార్తలేవి ఇంతవరకు రాలేదు. ఇక తెలుగుదేశం తరఫున మిగిలిన 3 ఎమ్మెల్సీ పదవులకి వాళ్ళు అభ్యర్థుల్ని ఖరారు చేయడం జరిగింది. దీంట్లో ఈ 3 ఎమ్మెల్సీ పదవులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 ప్రాంతాల వారికి, ఒక్కొక్క ప్రాంతం వారికి ఒక్కొక్క పదవి ఇచ్చి తెలుగుదేశం సమతూకం పాటించడం జరిగింది. ఉత్తరాంధ్ర నుంచి శ్రీమతి ప్రతిభా భారతి గారి కుమార్తె అయినటువంటి కావలి గ్రీష్మ గారికి పదవి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇక దక్షిణ కోస్తాంధ్ర నుంచి చూస్తే బీదా రవిచంద్ర యాదవ్ గారికి ఈ 2వ ఎమ్మెల్సీ పదవి కేటాయించడం జరిగింది. ఇక 3వది కర్నూలు జిల్లాకు సంబంధించి శ్రీ బీటీ నాయుడు గారికి ఖరారు చేయడం జరిగింది. బీటీ నాయుడు గారు ఇంతకు ముందు కూడా ఎమ్మెల్సీగా వర్క్ చేసి ఉన్నారు, కాకపోతే ఆయనకి మరోసారి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు తెలుగుదేశం తరఫున వీళ్ళ 3 పేర్లు ఖరారు చేయడం జరిగింది.